హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలనైతే మనము బఠానీలు లేకుండా నెయ్యి లేకుండా బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగానైతే సరిపడా బియ్యాన్ని, మాకు కేజీ బియ్యాన్ని అయితే నేను తీసుకున్నాను. సరిపడిన బియ్యం వాళ్ళు తీసుకోవాలి. తీసుకొని 2-3 సార్లు నీట్గా కడుక్కొని నీళ్ళు పూర్తిగా వంపుకొని అలా పక్కకు ఉంచుకోవాలి. పక్కకు ఉంచిన తర్వాత వాటికి కావాల్సిన మసాలాలు అయితే తీసుకోవాలి. ఇవి చాలా తీసుకున్నారు అనుకున్నారు, ఇంట్లోనే మసాలా పౌడర్ తయారు చేద్దామని కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, జాజికాయ, జీలకర్ర, గసగసాలు, తెల్ల బిర్యానీ ఆకు, కరక్కాయ, సాజీరా, కస్తూరి మెంతి, అది బ్లాక్ పెప్పర్ చెట్టు అన్నమాట. ఇలా ఒక్కొక్కడిగా తీసుకున్నాను అన్నమాట. తీసుకున్న తర్వాత వీటిని అయితే పౌడర్ చేయాలి. వీటిని అన్నిటిని కలిసి పౌడర్ చేయాలి. పౌడర్ చేసుకున్న తర్వాత అది అనాస పువ్వు, దాల్చిన చెక్క, వీటిని కాస్త సరిపడంత మిక్సీలో తీసుకొని పౌడర్ చేయాలి. పౌడర్ చేసిన తర్వాత వాటికి కావాల్సిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇవి 4 తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టిన తర్వాత దానికి సరిపడా గిన్నెనైతే పాత్రనైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి సరిపడా పాత్రను పెట్టుకొని వేడయ్యాక సరిపడా పాత్రను పెట్టుకోవాలన్నమాట. అది వేడయ్యేదాకా చూడాలి. వేడైన తర్వాత నెయ్యి లేకుండా అని చెప్పాను కదా, సరిపడంత ఆయిల్ పోసుకోవాలన్నమాట. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కిందా లేదా అని అయితే చూడాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేగాక లవంగాలు, అవి వేగాక యాలకులు, లవంగాలు, యాలకులు, చెక్క, మరాఠీ మొగ్గ, జాజికాయ, బిర్యానీ ఆకు, షాజీరా, గసగసాలు, చెక్క, ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలన్నమాట. అవి వేసుకొని వేగాలి కాస్త. వేగిన తర్వాత అనాస పువ్వు వేసుకోవాలి. తక్కువ వేసుకోవాలి అనాస పువ్వు. ఎక్కువ వేసుకుంటే కాస్త చేదు వస్తుందన్నమాట. చాలా తక్కువ వేసుకోవాలి. తర్వాత గసగసాలు, ఇలా కస్తూరి మెంతి, బ్లాక్ పెప్పర్ ఇలా వేసుకోవాలి. తర్వాత కరెక్ట్గా కాస్త దంచుకొని అందులో పౌడర్ చేసి కాస్త వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత వేగాక పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అడుగంటకుండా అలా కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అడుగంటకుండా అలా కలుపుతూ ఉండాలన్నమాట. వాటిని కలిపిన తర్వాత
అలా వేగాక కాస్త కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలన్నమాట. పుదీనా కొత్తిమీరని కలుపుకొని అవి కాస్త వేగాక ముందుగానే వేసి కొంచెం వాటి ఫ్లేవర్ అనేది రైస్కి పట్టాలని ముందుగానే కాస్త వేసాను. మరింత కాకుండా కాస్త తక్కువే వేసాను. ఫైనల్గా మళ్ళీ వేసుకుందాం అనేసి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వేసుకోవాలన్నమాట. కాస్త ఎక్కువగానే వేసుకోవాలి, హెల్త్కి కూడా మంచిది. ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత తయారు చేసిన మసాలా పౌడర్ ఇప్పటిదాకా చూంచినవి వాటిని పౌడర్ చేసుకోవాలన్న కదా, హోల్ గరం మసాలా ఇంట్లోనే తయారు చేశాను అన్నమాట. అది వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ సరిపడినంత వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ ఒకసారి వాటికి పట్టేలాగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ ముందుగానే వేస్తున్నాను. కొందరు వేసుకోరు కానీ మామూలుగా తినే వాళ్ళకి చిన్నపిల్లలకి అయితే బాగుంటుందని కాస్త తక్కువగానే వేస్తున్నాను సాల్ట్. కర్రీస్కి పెట్టుకుంటే కాస్త ఉప్పు ఎక్కువగా అవుతుందని తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, లైట్గా వేసుకోవాలి. తర్వాత ఆరబెట్టిన బియ్యం తీసుకొని మగ్గాక సరిపడా నీళ్ళు, ఒక కప్పున్నర వాటర్ అయితే సరిపోతుంది ఆరబెట్టిన బియ్యం కాబట్టి. అలా ఆరబెట్టడం వల్ల అంటుకోకుండా ఉంటుంది. నేను అందాజుగా పోస్తున్నాను వాటరు సరిపడా. ఇలా ఒకసారి కలుపుకొని బాగా మసలాక ఎసరొచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. అలా వచ్చేదాకా వెయిట్ చేసి ఆరబెట్టిన రైస్ను కడిగి ఆరబెట్టుకున్న రైస్ను అందులో వేసుకోవడమే. వేసుకొని ఇలా అడగంటకుండా కాస్త కలపెడుతూ ఉండాలి ఎక్కువగానే. మళ్ళా రైస్ వేసుకొని ఇలా ఉడికాక మళ్ళీ మరొకసారి చూడండి ఎంత పుల్లలుగా వచ్చింది, అంటుకోకుండా ఒక్కదానికొకటి రైస్. ఇలా అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకోవాలన్నమాట. ఇలా పుదీనా కొత్తిమీర వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అంతటికి. ఫస్ట్లో లైట్గానే వేసాను, మళ్ళీ వేస్తున్నాను పైన. స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకొని మరొకసారి కలుపుకొని
కలుపుకొని ఇలా పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. బగారా రైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇలాగే ఆదరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.